హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు మీరాని. మీరందరూ ఎలా ఉన్నారు? నాకైతే కమెంట్ సెక్షన్లో చెప్పేయండి. నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకొక వీడియోతో నేనైతే మీ ముందుకు వచ్చేసాను. ఇది ఎగ్జామ్ అయిపోయిన తర్వాత నైట్ వ్లాగ్ అనమాట. ఎందుకంటే నెక్స్ట్ డే మార్నింగ్ నేను ఇంకా ఊరు వెళ్ళిపోతాను కాబట్టి ఎప్పటి నుంచో ఒక ఫేమస్ ఫుడ్ని నేను పూస్తా మీకు చూపించాలి అనుకుంటున్నాను. వచ్చిన 5 డేస్ నుంచి కూడా అవ్వట్లేదు. యాక్చువల్గా తను నా కోసమే ఆ ప్లేస్కి తీసుకెళ్ళింది అనమాట. చాలా ఫేమస్. నేను ట్రై చేశాను, బాగుంది. మనం కూడా వెళ్ళి వ్లాగ్ తీసుకుందాం అనింది. ఈ ఏరియా అంతా కూడా మీరు ముందు రోజు వ్లాగ్లో చూసారనమాట. సో నేను తను హాస్టల్లో ఒక అక్క ఉంటే తన స్కూటీ అడిగి అలా ఫస్ట్ టైం నేను ఒంగోలులో స్కూటీ వేసుకొని ఆ ఫేమస్ ప్లేస్కి అయితే వెళ్ళిపోతున్నా. అది కూడా మాకు హాస్టల్కి నియర్ బై. అలా కాసేపు ముచ్చట చెప్పుకుంటే ఇద్దరం కలిసి వెళ్ళిపోతున్నాం అనమాట. సో అలా దారిలో వెళ్తూ ఆ నైట్ని, ఆ మూమెంట్స్ని, ఆ క్లైమేట్ని ఎంజాయ్ చేస్తా. చాలా బాగుండింది అనమాట. యాక్చువల్గా నేను లాస్ట్ టైం వెళ్ళినప్పుడు ఇదంతా ఏమీ ఎక్స్ప్లోరింగ్ వీడియోస్ ఏమీ లేకుండా ఈసారి అయితే ఎంత కుదిరితే అంత, నేను ఎక్కడికి వెళ్తే అంత వీడియోస్ మీకు చూపించాలని ప్రతి ఒక్క డే కూడా నేను వేస్ట్ కాకుండా వీడియోస్ తీస్తూనే ఉన్నా అనమాట. ఫ్రమ్ ద డే 1 టు డే 5 వరకు కూడా నేను ఎక్కడికి వెళ్తే అక్కడ వీడియో షూట్ చేసి మీకు చూపించాలని. సో ఫైనల్లీ మేమైతే ఆ ఫేమస్ ప్లేస్కి వచ్చేసాం. నాకు తెలీదు తను ట్రై చేసిందని. పాపం నా కోసం తను నీకు కూడా మన సబ్స్క్రైబర్స్కి చూపిద్దామని అనింది. నేనైతే ఎప్పుడు వినలేదు, ఫస్ట్ టైం తను చెప్పింది. హియర్ ఈస్ ద ప్లేస్. ఏంటి అంటే అది ఒంగోల్ ఫేమస్ మస్తాన్ ఇడ్లీ అంట. సో నేను ఎప్పుడు వినలేదు, ఎప్పుడు తినలేదు కూడా. సో తను తిని బాగుంది అని తీసుకొని వచ్చింది. నేనైతే పక్కన స్కూటీ పార్క్ చేసేస్తున్నాను. చూసారా, మస్తాన్ హోటల్, ఒంగోలు ఫేమస్ మస్తాన్ హోటల్లో ఇక్కడ ఇడ్లీ ఫేమస్ అంట. సో మనం కూడా వెళ్ళేసి తిని టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పేద్దాం అని వచ్చేసా అనమాట. నేను కూడా ఇంకా లోపలైతే క్రౌడ్ మామూలుగా లేదు. సిట్టింగ్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది. అక్కడైతే సోఫాస్ వేసారు చక్కగా. అది ఒక హౌస్ లాగా అనిపించింది, హోటల్లా అనిపించలేదు. మేము చెప్పిన 15 మినిట్స్కి వచ్చింది మాకు ఆర్డరు. ఒక 2 ఇడ్లీ, చట్నీ అండ్ అల్లం చట్నీ, కారపొడి, నిమ్మకాయ, దాని మీద నెయ్యి వేసి ఇచ్చారు. చాలా బాగుండింది. డిఫరెంట్ టేస్ట్ అనిపించింది నాకైతే. చట్నీ డిఫరెంట్ టేస్ట్ ఉండింది, నెయ్యి వేయడం వల్ల ఇంకా టేస్ట్ ఉండింది. గీ కారం ఇడ్లీ అలా కూడా ఉంటుందంట. మేమైతే అది తీయలేదుగా, నార్మల్ ఇడ్లీయే తీసుకున్నాము. సో అందులో నిమ్మకాయ పిండుకొని తింటే ఇంకా బాగుండింది. నేనైతే కారపొడి, చట్నీ అండ్ అల్లం చట్నీ కూడా 3 ట్రై చేశాను అనమాట. చాలా బాగుండింది. ఇడ్లీ అయితే చాలా సాఫ్ట్గా ఉన్నాయి. సో నేను ఇంట్లో చేసే ఇడ్లీలాగే ఉన్నాయి కానీ చట్నీ డిఫరెంట్ టేస్ట్ ఉండిందనమాట. సో చూసారా, క్రౌడ్ చాలా ఉన్నారు. ఇంకా ఇడ్లీ తింటూ చాలాసేపు మాట్లాడుకున్నాం అనమాట. వస్తూనే ఉన్నారు, ఇడ్లీ తీస్తూనే ఉన్నారు, వేడివేడిగా ఇస్తూనే ఉన్నారు. ఇంకా ఘీ కారం ఇడ్లీ ఉందంట. అదైతే ఇంకా మరీ హెవీ అయిపోతుందని మేమైతే ట్రై చేయలేదు. వేడివేడి ఇడ్లీ అలా చట్నీ నెయ్యి వేసుకొని తినేసిన తర్వాత ఈలోపు దోశలు కూడా ఉంటాయని చెప్పింది. ఘీ దోశ ఫేమస్, ఘీ కారం దోశ అని చెప్పింది. అంత హెవీ అయిపోతుందిలే, నైట్ టైం వద్దు, నార్మల్ దోశ అని ఒకటి చెప్పామన్నమాట. రావడానికి చాలాసేపు టైం పడుతుందని అది తింటూనే చెప్పేశాము. మేము తింటూనే ఉండి క్రౌడ్ వస్తూనే ఉన్నారు, స్టాండింగ్ చేసి కూడా తింటూ ఉన్నారనమాట. ఫైనల్లీ ఇక్కడ దోశ కూడా వచ్చేసింది. ఆ దోశ టెక్స్చర్ కానివ్వండి, అందులో కారపొడి వేసి 2-3 జీడి పలుకులు వేసి ఇచ్చారనమాట. దోశ కూడా చాలా బాగుండింది, టేస్ట్ బాగుండింది, చాలా క్రిస్పీగా ఉండింది. ఇది ఎలా ఉందంటే చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళ నాయనమ్మ పొయ్యి మీద వేస్తారనమాట దోశలు, అలా ఉంది సేమ్. ఆ టెక్స్చరు, ఆ టేస్ట్ బాగుండింది. ఇంకా అది ఎక్స్ప్లోర్ చేసేసిన తర్వాత రూమ్కి వచ్చి పడుకుని పోయాను. ఇదైతే నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట, గోయింగ్ టు హోమ్ అనమాట. మన ఎగ్జామ్స్ హ్యాపీగా అయిపోయాయి. ఎగ్జామ్స్ అయిపోయాయన్న ఫీలింగ్ వస్తే ఎంత బాగుంటుందంటే స్ట్రెస్ ఉండదు, థింకింగ్ ఉండదు, హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోవాలనిపిస్తూ ఉంటుంది. ఆ 5 డేస్ ఎలా అయిపోయినా కూడా తెలియదు నాకు. ఫైనల్లీ మేమైతే రూమ్ వెకేట్ చేసేస్తున్నాం. నేను పూస్తా మా సామాన్ అన్నీ సదిరేసుకున్నాం అనమాట. తను షాపింగ్ చేసింది కొన్ని పిల్లోస్ అవి. సో దానివల్ల తనే ఎక్కువ లగేజ్ ఉండింది. ఇంకా నేనైతే ఇంట్లో కాల్ మాట్లాడుతున్నా, బయలుదేరుతున్నా అని. నా లగేజ్ పూస్తా, లగేజ్ తీసుకొని అలా మేమైతే ఇంకా ఇంటికైతే బయలుదేరామన్నమాట. సో ఫైనల్లీ ఎగ్జామ్స్ అయిపోయినాయి. ఒంగోలు అంతా మనం మ్యాక్సిమం ఎక్స్ప్లోర్ చేయగలిగినంత చేసాము. ఎగ్జామ్స్ రాస్తూనే కుదిరిన టైంలో ఎక్స్ప్లోర్ చేస్తూ ఎగ్జామ్స్ కంప్లీట్ చేసుకొని హ్యాపీగా అయితే ఇంటికి బయలుదేరిపోయాం అనమాట.
సో ఇక్కడైతే ఈ మిర్రర్ మీకు తెలిసిందే, ప్రీవియస్ వీడియోస్ నుంచి మీరు చూస్తూ ఉన్నారు. మిర్రర్లో లాస్ట్ సెల్ఫీ వీడియో ఒకటి తీసుకొని మనమైతే ఇంకా వెళ్ళిపోతున్నాం అనమాట. హాస్టల్ని రోజు మీకు చూపిద్దాం అనుకున్న, బయట నుంచి ఎగ్జామ్కి వెళ్ళడం రావడం ప్రిపేర్ అవ్వడం ఇదే సరిపోతుంది. ఇంకా నేను ఇప్పుడైతే మేబీ మీకు హాస్టల్ చూపిస్తాను అనమాట. ఎందుకంటే బయట నుంచి అంత తీరిక టైం ఇప్పుడు ఉంటుంది కాబట్టి. వేద లేడీస్ హాస్టల్ అని ఇది ఒంగోలులో అనమాట. పెద్ద ఇక్కడ బ్రిలియంట్ ఉంటుంది ఇన్స్టిట్యూషన్, దాని పక్కనే ఉంటుందన్నమాట. మీకు గూగుల్లో కొట్టినా వచ్చేస్తుంది. సో ఇంకా మేమైతే ఆటో వచ్చేసింది, ఎక్కేసాం. ఇంకా అలా అలా అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. ఫైనల్లీ బాయ్ బాయ్ ఒంగోలుకి బాయ్ చెప్పేసి ఇంటికైతే వెళ్ళిపోతున్నాం అనమాట. సో ఇలా వెళ్తున్నప్పుడు కూడా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది, ఎందుకంటే మనం ఫాస్ట్గా ఇంటికి వెళ్ళిపోతాం. ఎర్లీ మార్నింగ్ బయలుదేరాలనుకున్నాం. సో నైట్ లేట్గా పడుకున్నాం ముచ్చట్లు పెట్టేసుకొని. సో ఎర్లీ మార్నింగ్ వెళ్ళాలంటే అవ్వలేదు, అప్పటికే చాలా లేట్ అయిపోయింది. ఇంకా లేచి ఫాస్ట్గా రెడీ అయ్యి ఇంకా ఇక్కడైతే బ్రేక్ఫాస్ట్ అనమాట. ఒంగోలు వచ్చిన ప్రతిసారి ఇదే హోటల్లో నేను నాకు నచ్చిన సాంబార్ ఇడ్లీ తినేస్తాను అనమాట. అంతకుమించి నేనేం తిన్ను, ఓన్లీ ఒక సాంబార్ ఇడ్లీయే. ఒంగోలు వచ్చిన ప్రతిసారి బస్ స్టాండ్ బయట ఉంటుందన్నమాట రమ్యాస్ ఫాస్ట్ ఫుడ్ అని, ఈ హోటల్లో సాంబార్ ఇడ్లీ తినేస్తాను అనమాట. సో నియర్ బై ఉంటుంది, ఇంకా బయటికి వెళ్ళే టైం ఉండదు కాబట్టి నేను వచ్చిన ఫ్రెండ్స్ వచ్చినా ఇక్కడే తినేసి వెళ్ళిపోతూ ఉంటాం. ఇంకా పూజ ఏమో దోశ తీసుకుంది, నేనైతే సాంబార్ ఇడ్లీ తీసుకున్నాను. ఇంకా ఎంత క్రౌడ్ ఉంటుందంటే ఎప్పుడు కూడా మార్నింగ్ అండ్ ఈవినింగ్ టైంలో ఇక్కడ ఫుల్ క్రౌడ్ ఉంటుంది. సో ఫ్రెష్గా ఉంటుందన్నమాట. నాకైతే ఇంకా బెస్ట్ అనిపించింది. ఇంకా చాలా లాంగ్ వెళ్ళాలి వేరే వేరే హోటల్స్కి. సో అందుకని ఇంకా ఇక్కడ తినేసి మేమైతే బస్ స్టాండ్కి వెళ్ళి తొందరగా బస్ ఎక్కేసాం అనమాట. బస్ ఎక్కి ఏం చేసామంటే లాస్ట్ సీట్లో కూర్చున్నాము. సో ముందంతా ఫిల్ అయిపోయింది, ఇంకా బస్ వెళ్ళిపోతే లేట్ అవుతుందని నేను పూస్తా లాస్ట్ సీట్లో కూర్చున్నాం. తప్పలేదు, ఇంక పూస్తా అయితే టికెట్స్ తీసుకురావడానికి వెళ్ళిందనమాట. వెళ్ళి టికెట్స్ తీసుకొని వచ్చేసింది. ఇక్కడైతే లాస్ట్ సీట్లో కూర్చొని ఎంత జోకులు వేసుకున్నామంటే ఇద్దరం, అసలు మామూలు జోకులు కాదు. సో చాలా బాగా అనిపించింది. సో నేను కాలేజ్కి వెళ్ళే ప్రతిసారి కూడా పూజతో నేను కలిసి వెళ్తూ ఉంటాను, అప్పుడప్పుడు మిస్ అయిపోతూ ఉంటాను అనమాట. ఈసారి అయితే ఇద్దరం కలిసి చాలాసార్లు జర్నీ చేసాము, ఇదే హైయెస్ట్ జర్నీ అనమాట మా ఇద్దరిది. సో ఫైనల్లీ బాయ్ బాయ్ ఒంగోలు అనమాట. నేను మళ్ళీ ఎప్పుడు వెళ్తాను ఏంటనేది కూడా తెలీదు, మళ్ళీ కాలేజ్ నుంచి అప్డేట్ వస్తేనే, లేదంటే మధ్యలో ఏమన్నా ఎగ్జామ్స్ ఉంటే ఏమన్నా డెఫినెట్గా వెళ్ళాలి. సో అప్పుడు ఇంకా ఈ ఒంగోలుకి అంతా బాయ్ బాయ్ చెప్పేసి మనమైతే వెళ్ళిపోతున్నాం అనమాట. సో హోమ్ దగ్గరికి వెళ్తున్న ఫీలింగ్ ఉంటుంది, ఫ్రెండ్స్ని మిస్ అవుతున్న ఫీలింగ్ ఉంటుంది, బట్ రెండు బ్యాలెన్స్ చేయాలి. సో బాగా అనిపిస్తుంది అనమాట ఇలా ఒంగోలు వచ్చినప్పుడు ఫ్రెండ్స్ని మీట్ అయ్యి అలా కాసేపు మంచిగా అనిపిస్తుంది. వెళ్ళేటప్పుడు బాధగా అనిపిస్తుంది, మళ్ళీ ఇక్కడ ఒంగోలులో ఉంటేనేమో హోమ్ని మిస్ అవుతున్న ఫీలింగ్ ఉంటుంది. శుభమస్తు ఇదంతా మీకు అది రమ్య ఫాస్ట్ ఫుడ్ నేను తిన్న హోటల్ అనమాట. ఇదంతా కూడా మీకు ప్రీవియస్ వీడియోస్లో మీరు అందరు చూశారు. ఇదంతా బస్ స్టాండ్ నియర్ బై ఉంటుందన్నమాట. సో బై ద వే ఒంగోలు వస్తే అదొక ఫీలింగ్ చాలా బాగుంటుంది. స్టార్టింగ్లో కష్టంగా ఉండేది, బట్ ఇప్పుడు అలవాటు అయిపోయిందనమాట. నాకైతే చాలా లాంగ్ జర్నీ, 3.5 hours పడుతుంది జర్నీ. అంత కష్టంగా అనిపించేది. నేను ఎగ్జామ్కి వెళ్ళిన ప్రతిసారి కూడా ఎర్లీ మార్నింగ్ ఫస్ట్ బస్కి మా ఇంటి దగ్గర నేను బయలుదేరితే 9:30, 10 అవుతుందన్నమాట. సో అలా కష్టంగా స్టార్ట్ అయిన జర్నీ ఇలా ఇష్టంగా అయిపోయిందనమాట. సో కొన్ని తప్పవు, కష్టమైన ఇష్టం చేసుకొని ముందుకెళ్ళిపోవాలి, అలా వెళ్ళిపోతూ ఉన్నాం అనమాట. ఫైనల్లీ మా జర్నీ అయితే ఇలా సాగింది. దీని కంటిన్యూషన్ వ్లాగ్ అయితే నేను మళ్ళీ పోస్ట్ చేస్తాను. ఫైనల్లీ నేను పూస్తా అయితే ఇక్కడ ఫొటోస్ దిగా అనమాట. ఈ వ్లాగ్ ఎలా అనిపించింది ఏంటి, మీలో ఎవరైనా ఒంగోలు ఫేమస్ మస్తాన్ ఇడ్లీ ట్రై చేశారా, డెఫినెట్గా కమెంట్ సెక్షన్లో చెప్పేయండి. ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేస్తున్నా, కంటిన్యూషన్ వ్లాగ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. టుడే వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, డోంట్ ఫర్గెట్ టు కమెంట్. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు మీరందరూ స్టే సేఫ్, స్టే హెల్దీ. బాయ్ బాయ్, టేక్ కేర్. నా ఓల్డ్ వీడియోస్ ఎవరైనా చూడకపోతే గో అండ్ చెక్ ఇట్ అవుట్. బాయ్ బాయ్, టేక్ కేర్.